The Bible says Jesus is our elder brother. దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు పెద్ద అన్నలాగా ఉన్నాడు. And he is our example. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. Why did God bless him so much? ఎందుకు మరి ఆయన్ని దేవుడు అంతగా అభిషేకించాడు, ఆశీర్వదించాడు? John chapter 17. యోహాను సువార్త 17. This is the last prayer of Jesus. యేసుక్రీస్తు ప్రభు చేసిన చివరి ప్రార్థన ఇది. Before he left his disciples. ఆయన తన శిష్యులను విడిచిపెట్టక ముందు. And he after the last supper he prayed this prayer. చివరి ప్రభురాత్రి భోజనం తర్వాత ప్రభు ఈ విధంగా ప్రార్థించారు. And he was praying to his father. తండ్రికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. And this is what he says. ఈ విధంగా చెప్తున్నారు. Father, తండ్రి, verse 10, 10వ వచనం, everything that is mine is yours. నావన్నీయు నీవి. This is not a miser's attitude. ఇదేదో పిసినిగొట్టులో ఈ విధంగా ఉండరు. Miser's attitude is I'll give one offering, small offering. పిసినిగొట్లు ఎలా ఉంటారంటే ఏదో కొంత అర్పిస్తాను అన్నట్లు ఉంటారు. But Jesus was like Abel. కానీ యేసుక్రీస్తు ప్రభు హేబెల్ లాగా ఉన్నాడు. All that I have is yours. నావన్నీయు నీవి. And so కాబట్టి it says here, Father, all that is yours is mine. తండ్రి, నావన్నీయు నీవి కాబట్టి నీవన్నీయు కూడా నావే. You saw this exchange. కాబట్టి ఈ మార్పిడి జరుగుతుంది. Lord, Father, all that I have is yours. తండ్రి, నావన్నీయు నీవే. The Father says, that's great. And all that I have is also yours. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, అలా అయితే నావన్నీ కూడా నీవే. So that is why in our church we don't preach 10%. అందుకే మన సంఘాల్లో దశంభాగం గురించి ఎప్పుడు చెప్పం. Why is that? ఎందుకు? I'll tell you. నేను చెప్తాను. You say, Lord, here is my 10%. ఓ ప్రభువా, ఇదిగో నా దశంభాగం అని నువ్వు చెప్తే, Lord will say, here is my 10%. అప్పుడు దేవుడు కూడా ఇదిగో నా దశంభాగం ఇదిగో అని ఇస్తాడు నీకు. What will you get 10% from God? అప్పుడు దేవుని దగ్గర నుంచి దశంభాగం అంటే ఏమొస్తుంది నీకు? But we are businessmen. అప్పుడు మనం వ్యాపారస్తుల్లాగా ఉంటాం. We say, I give you 10%, Lord, but you give me 100%. మనం ఎలా ఉంటాం అంటే వ్యాపారస్తుల్లాగా, దేవా నీకు నేను దశంభాగం ఇస్తాను, నువ్వు మాత్రం నాకు 100% ఇవ్వని అడుగుతాం. You can't cheat God. దేవుణ్ణి మోసం చేయలేము. That is why we don't preach, give 10%. అందుకే దశంభాగం ఇవ్వమని ఎప్పుడు మనం బోధించాం. Present your body a living sacrifice to God. సజీవ యాగముగా నీ దేహాన్ని, నీ శరీరాన్ని దేవునికి అప్పగించు. Say, Lord, I want to use my body for your glory. ఓ ప్రభువా, నా దేహాన్ని నీ మహిమ కోసం నేను వాడాలనుకుంటున్నాను. My eyes, my tongue, నా కళ్ళు, నా నాలుక, my hands, my legs, నా చేతులు, నా కాళ్ళు, all the intelligence in my mind. ఓ ప్రభువా, నీవు నాకు ఇచ్చిన తెలివితేటలన్నీ కూడా. I sometimes ask clever people who have done engineering and got so many degrees. కొన్నిసార్లు ఇంజనీరింగ్లు పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన తెలివితేటలు కలిగిన వాళ్ళని నేను అడుగుతాను. Earning 60,000-70,000 rupees a month. నెలకు 60,000-70,000 సంపాదించే వాళ్ళను. I say, you got such a lot of intelligence. నీకు అంత వివేకం ఉంది కదా, తెలివితేటలు ఉన్నాయి కదా. And you are using it so wholeheartedly to make that company prosper which you are working for. నువ్వు ఏ కంపెనీ కోసం అయితే పనిచేస్తున్నావో ఆ కంపెనీ అభివృద్ధి చెందించాలని నువ్వు ఆ తెలివితేటలను బాగా వాడుతున్నావు కదా. Why don't you use that intelligence to do something for God? మరి ఆ తెలివితేటలు దేవుని కోసం కూడా ఉపయోగపడేటట్లు ఎందుకు వాడవు నువ్వు? That company never gave you intelligence. God gave you that intelligence. నీకు తెలివితేటలు ఇచ్చింది ఆ కంపెనీ కాదు, దేవుడు. And you don't use it for God. You use it just to promote one company. నువ్వు దేవునికి అది ఇవ్వకుండా కేవలం ఒక కంపెనీని అభివృద్ధి చేయడానికే నీ తెలివితేటలను వాడుతున్నావు. I'm not a stupid person. నేను తెలివితేటలు లేని వాడిని కాదు. God gave me some intelligence when I was born. దేవుడు, నేను పుట్టినప్పుడు దేవుడు కూడా నాకు వివేకం, తెలివితేటలను ఇచ్చాడు. I am not proud of it. దాన్ని బట్టి నేనేం గర్వించట్లేదు. Because I never produced it. ఎందుకంటే నేనేం తయారు చేయలేదు అవి. I was born with some intelligence. నేను కొంత తెలివితేటలతో పుట్టాను. So I cannot be proud of it. కాబట్టి దాన్ని బట్టి నేను గర్వించలేను. Just like the color of my skin, I did not produce it. God gave it to me. నా శరీరానికి ఉన్న రంగు నేను తయారు చేసుకోలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. Intelligence also God gave me. తెలివితేటలు కూడా దేవుడే ఇచ్చాడు. And I say, Lord, ప్రభువా, what shall I do with this intelligence? మరి నీవు నాకు ఇచ్చిన తెలివితేటలతో నేనేం చేయాలి? Shall I give you 10%? నేను ఇందులో 10% ఇవ్వమంటారా నీకు? And 90% for the world? 90% ఏమో లోకం? No. లేదు. 100% of my intelligence is for you. 100% నా తెలివితేటలన్నీ నీ కోసమే. That doesn't mean we don't do an earthly job. అంటే ఇంకా ఎక్కడ ఉద్యోగం చేయకూడదని కాదు. That means even my earthly job I do for the glory of God. నేను చేసే ఈ భూ సంబంధమైన ఉద్యోగం కూడా దేవుని మహిమ నిమిత్తమే నేను చేస్తాను. You can do an earthly job. Jesus did an earthly job for at least 12 years as a carpenter. ఈ భూ సంబంధమైన ఉద్యోగాన్ని చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు కూడా కనీసం 18 సంవత్సరాలు పనిచేశారు. But even when he was a carpenter, he was thinking of glorifying his Father. ఆయన వడ్రంగిగా ఉన్నా కూడా తండ్రిని ఏ విధంగా మహింపరచాలో ఆయన ఆలోచించారు. Jesus was 100% for God. యేసుక్రీస్తు ప్రభువు 100% తండ్రి ఎడల ఉన్నారు. He was full-time worker only 3.5 years. ఆయన కేవలం 3.5 సంవత్సరాలే పూర్తి కాలపు సేవకునిగా ఉన్నాడు. 12 years, 18 to 30, he was a carpenter. 12 సంవత్సరాలు ఆయన వడ్రంగిగా ఉన్నాడు. But he was glorifying God.
దేవుణ్ణి మహింపరుస్తూ That ఉన్నాడు. is how we must do our earthly work. మనం ఈ భూ సంబంధమైన ఉద్యోగాలను అదే విధంగా చేయాలి. Lord, everything I have is yours. ఓ ప్రభువా నావన్నీయు నీవి. You say that to God. నీవు దేవునికి ఆ విధంగా And చెప్పినట్లయితే God will say to you, everything I have is అప్పుడు yours. దేవుడు కూడా నీకు చెప్తాడు నావన్నీయు నీవి. That's the type of relationship I have with God. అటువంటి అనుబంధాన్ని బంధాన్ని నేను దేవుని ఎడల కలిగి ఉన్నాను. Because I am not a servant of God. నేను దేవుని యొక్క సేవకుడిని కాదు. I am the bride of Jesus Christ. నేను యేసు క్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెను. I'm going to be married to him. I'm going to be his wife. నేను ఆయన పెళ్లి చేసుకోబోతున్నాను, ఆయనకు భార్యగా ఉండబోతున్నాను. Servant works for salary, సేవకుడు జీతం కోసం పనిచేస్తాడు, but a wife does not work for salary. కానీ భార్య జీతం కోసం పనిచేయదు. That is why I don't work for salary. అందుకే నేను ఒక జీతం కోసం పనిచేయను. I have worked for 40 years in my church in Bangalore, never taken 1 rupee from them. సిఎఫ్సి బెంగళూరు సంఘం 40 సంవత్సరాలు నేను పనిచేశాను, ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు అందులోంచి. Why do you pay your wife for cooking the chapatis in your house? ఎవరైనా మీ ఇంట్లో చపాతీలు చేసినందుకు మీ భార్యకు డబ్బులు ఇస్తారా? You will pay the servant. మీరు సేవకులకైతే ఇస్తారు. How much do you pay your wife? నీ భార్యకి ఎంత ఇస్తారు జీతం? Nothing. ఏమి ఇవ్వం మనం. That is, and the wife is very happy. భార్య సంతోషంగా చేస్తుంది ఆ పని. Because that servant makes the chapati for money, but the wife makes it because she loves you. ఎందుకంటే ఆ పనికి ఉన్నవాళ్ళు చపాతీని డబ్బుల కోసం చేస్తారు, నీ భార్య నీ ప్రేమతో చేస్తుంది. Why do you serve the Lord? నీవు దేవుణ్ణి ఎందుకు Is సేవిస్తున్నావు? it for some honor? నువ్వు ఘనత కోసం Or some చేస్తున్నావా? money? డబ్బు కోసం Then చేస్తున్నావా? you're a slave. You're not a bride of Jesus అప్పుడు నువ్వు ఒక Christ. సేవకుడు, బానిసవు, పెండ్లి కుమార్తెవు కాదు. What would you think of a wife who goes to a husband and says, "See, I made 3 chapatis. Please give me some money." ఒక భార్య వెళ్ళి నీ కోసం నేను 3 చపాతీలు చేశాను, అందుకు డబ్బులు కట్టమంటే ఏమనుకుంటాం ఆ భార్య గురించి? That is how some believers are. కొంతమంది విశ్వాసులు ఆ విధంగా They ఉంటారు. do some little thing for God and they say, "God, please reward me." వాళ్ళు ఏదో దేవుని కోసం చిన్న పని చేసి ప్రభువా నాకు ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వమంటారు. I say, I don't want any reward from God. దేవుని దగ్గర నుంచి నాకు ఎటువంటి ప్రతిఫలం అవసరం లేదు. I don't want a reward on earth. I don't want a reward in heaven. ఈ భూమి మీద ఎటువంటి ప్రతిఫలం అవసరం లేదు, పరలోకంలో కూడా అవసరం Because లేదు. I am not a servant working for pay. ఎందుకంటే ఒక జీతం కోసం పనిచేసే పనివాడిని కాదు నేను. I am happy to serve the Lord freely. నేను ప్రభువుకు ఉచితంగా సేవ చేయటంలో సంతోషిస్తాను. I don't come here to Hyderabad to get any money. ఏదో డబ్బుల కోసం నేను ఇక్కడ మీ హైదరాబాద్కు రాలేదు. I've come here so many times. I never take 1 rupee. నేను ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చాను, 1 రూపాయి కూడా ఎప్పుడు Because తీసుకోలేదు. I am not a servant. ఎందుకంటే నేను ఒక పనివాడిని కాదు. I am the bride of Jesus Christ. నేను యేసు క్రీస్తు ప్రభువు యొక్క పెండ్లి కుమార్తెను. You live like that. ఆ విధంగా మీరు And say, జీవించాలి. Lord, I only want to live for you. ఓ ప్రభువా నేను కేవలం నీ కోసమే All జీవిస్తాను. that I have is yours. నావన్నీయు నీవి. And you'll that's what Abel said. I'll give the best to God. హేబెల్ అదే చెప్పాడు, నాకున్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇస్తాను. That is a wholehearted Christian. హృదయపూర్వకంగా ప్రభువుని వెంబడించే క్రైస్తవుడు ఆ విధంగా ఉంటాడు. Most Christians are misers. అనేక మంది క్రైస్తవులు పిసినుగొట్టులుగా ఉంటారు. That proves that they don't have a close relationship with the Lord. అదేమి నిరూపిస్తుందంటే ప్రభువుతో వాళ్ళకు సన్నిహిత సంబంధం లేదు. See, supposing you are attending the wedding of some friend who is not a close friend but a distant friend. ఉదాహరణకు అంతగా పరిచయం లేని ఒక స్నేహితుని పెళ్లికి నువ్వు వెళ్తుంటే, Somebody in your office is getting married. ఏదో మీ ఆఫీసులో ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, You don't know him very well. సరిగా నీకు పరిచయం కూడా లేదు, But he invited you, so you go. ఏదో నేను పిలిచాడు కాబట్టి పెళ్లికి వెళ్ళావు, You will take a gift. ఏదో ఒక కానుక తీసుకుంటావు. How much money will you spend on that gift? ఎంత డబ్బులు చెల్లిస్తావు దానికి, ఆ కానుకకి? Will you spend 1 lakh to get a gift for somebody you don't even know so well? నీకు సరిగా తెలియని ఒక స్నేహితుని పెళ్లికి వెళ్ళినప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి బహుమతి ఇస్తావా? For just name's sake, it looks bad going to a wedding without a gift, so you take some gift. ఏదో ఇవ్వాలి కాబట్టి, మరి ఇవ్వకుండా పెళ్లికి వెళ్తే బాగుండదు కాబట్టి ఏదో చిన్నది తీసుకుని వెళ్తాం. You'll go to the shop and ask, which is the cheapest thing here? Please give me out. మన షాప్కి వెళ్ళి అసలు బాగా ఎంత తక్కువ రేట్లో ఉంటే అంత తక్కువ చూపిమని అడుగుతాం. Because you don't know that person so well. ఎందుకంటే ఆయన సరిగ్గా తెలియదు మనకి. But if it is your son or daughter getting married, కానీ నీ కుమారుడు కుమార్తె పెళ్లి చేసుకుంటుంటే do you go to the shop and get the cheapest thing? షాప్ దగ్గరికి వెళ్ళి బాగా తక్కువ ఖరీదు ఉన్నది తీసుకుంటావు నువ్వు. What is your relationship with God? కాబట్టి దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? Is it like some person you don't know so well in the office? That సరే, is your relationship. నీ ఆఫీస్లో సరిగా తెలియని ఒక స్నేహితుడు లాగా ఉందా దేవునితో నీ సంబంధం? You give some small gift to God. ఏదో ఒక చిన్న బహుమతి ఇస్తావు దేవునికి, అలా ఉంటే No wonder you are so poor spiritually yourself. అలా ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా అంత దరిద్రంలో ఉండటానికి కారణం అదే. No wonder you pray and pray and pray and pray to be filled with the Spirit and you're never filled with the Spirit. ప్రభువా పరిశుద్ధాత్మతో నింపు నింపు అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నింపబడట్లేదు. కారణం ఏంటంటే ఇదే. In another 50 years also you will not be filled with the నువ్వు Spirit. 50 సంవత్సరాలు ప్రార్థన చేసినా నువ్వు నింపబడవు. Because you're giving 10%, God is giving 10%. ఎందుకంటే నువ్వు దశంభాగం ఇస్తున్నావు, దేవుడు కూడా నీకు దశంభాగం ఇస్తున్నాడు. You're treating God some like not one whom you love deeply but some
friend. ఏదో నువ్వు బాగా ప్రేమించే వ్యక్తి కాదు కానీ సరిగా పరిచయం లేని స్నేహితుడిలాగా దేవుణ్ణి చూస్తున్నావు కాబట్టి అలా ఉన్నావు. See, in Cain and Abel we see the difference. కయ్యూను హేబేల్లో మనం ఈ తేడాను Their చూస్తాం. attitude to God. దేవుని ఎడల వారి వైఖరి. That's why Abel got the fire and Cain got nothing. అందుకే హేబేలుకి అగ్ని దిగి వచ్చింది, కయ్యూనికి ఏమీ రాలేదు. He became jealous that Abel is getting something from God. కాబట్టి దేవుని దగ్గర నుంచి హేబేలు ఒక విషయాన్ని పొందాడని కయ్యూను ఎంతో అసూయపడ్డాడు. Are you jealous of somebody in your church? నీ సంఘంలో ఎవరి మీదైనా నువ్వు అసూయపడుతున్నావా? That God is blessing him more than you. నీకంటే దేవుడు ఆ వ్యక్తిని ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడని, There's an anointing upon him when he speaks. ఆయన మాట్లాడినప్పుడు అభిషేకం ఉందని, And when you speak, people go to sleep. నీవు మాట్లాడుతున్నప్పుడు ఏం ప్రజలు నిద్రపోతున్నారు? Why? ఎందుకు? You ask yourself from Cain and Abel. కయ్యూను హేబేల్ దగ్గర నుంచి నీవు నేర్చుకో, అడుగు. Why did the fire fall on Abel and not on Cain? ఎందుకు హేబేలు అర్పణ మీద అగ్ని దిగి వచ్చింది, కయ్యూను అర్పణ మీద ఎందుకు దిగి రాలేదు? Abel did not come saying, I want to be greater than Cain. హేబేలు ఈ విధంగా రాలేదు, నేను కయ్యూను కంటే బాగా ముందు ఉండాలని రాలేదు. He was the younger brother. ఆయన తమ్ముడు. And he said, I'm happy to be younger brother. నేను తమ్ముడుగా ఉండటానికే ఇష్టపడుతున్నాను. I'm happy to take the second place. నేను రెండవ స్థానాన్ని తీసుకోవటానికి ఎంతో But I సంతోషిస్తున్నాను. want to give the best to God. కానీ నాకున్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి.